ఎక్కడికి వెళ్ళారు? ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళ జాడ కనిపించట్లేదు. బోతద్దం పెట్టి వెతికినా ఎక్కడ ఆచూకీ లభ్యం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? పవర్ఫుల్ నేతలు, రోజా గారి గురించి అయితే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఫైర్ బ్రాండ్, హ్యాట్రిక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు, అది వర్కౌట్ కాలేదు. మంత్రి గారు, టూరిజం శాఖ, తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడిన ముఖ్య నేతల్లో మొదటి వరుసలో ఉన్న లీడర్ ఈవిడ, ప్రముఖ హీరోయిన్ గతం. మరి ఆ రోజా గారు ఎన్నికల తర్వాత ఓడిపోతే ఎవరికీ కనిపించరా? ముఖం చూపించలేకపోతున్నారా? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అసలు ఆవిడ ఎక్కడున్నారు? ఆడదాం ఆంధ్రాలో పెద్ద ఎత్తున కేసులు ఉన్నాయట, 100 కోట్ల నుంచి 200 కోట్ల స్కామ్ జరిగిందట. బైరెడ్డి వీని మీద ఏదో కేసులు ఉన్నాయి, అందుకని ఆవిడ వెళ్ళిపోయారని. ఇక వల్లభనేని వంశీ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అతి నీచంగా ఎవరైనా ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడతారా అనేవి కొన్ని తీసుకుంటే కొన్ని అంశాలు అందులో వంశీ గారు ఒకరు ఉంటారు. దాని గురించి చర్చించడానికి కూడా చాలామంది అసహ్యించుకునే పరిస్థితి. ఎందుకంటే భువనేశ్వరి గారి గురించి ఆయన మాట్లాడింది అదే పార్టీలో ఉండి, తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళందరితోటి ఆ కుటుంబంతో ఎంతో మంచి సంబంధాలు ఉన్న ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా, తల్లి లాంటి వ్యక్తిపై ఆయన మాట్లాడిన మాటలు, దాన్ని అసెంబ్లీలో చర్చకి తీసుకురావడం అంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు అవన్నీ కూడా. మరి ఆయన ఎక్కడున్నాడు? ఎన్నికల తర్వాత ఆయన కనిపించట్లేదు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన ముద్దాయిగా ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా చాలా ఉన్నాయి లెక్క తేల్చాల్సినవి అని వాళ్ళు చెప్పేశారు. అంటే వీళ్ళిద్దరూ చెక్కేశారు. ఎక్కడికి చెక్కేశారు? వైరల్ అవుతున్న ఇమేజెస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఒకటి, రోజా గారు యూరోప్లో ప్రత్యక్షం అయ్యారట. ఆ ఇమేజ్ని కూడా మనం చూడొచ్చు. రోజా గారి ఇమేజ్ చాలా వైరల్ అవుతుంది, పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కూడా ట్రోల్ అవుతున్న అంశం. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ముఖ్యంగా దీని మీద నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఎందుకంటే రోజా గారు సాంప్రదాయాలకి, సంస్కృతికి ఆవిడ పెట్టింది పేరుగా. ఇలా చేస్తారా, అలా చేస్తారా అని గతంలో ఆవిడ మాట్లాడిన మాటలు, డ్రెస్సింగ్ కోసం. మహిళ అంటే ఏ రకంగా ఉండాలి, అందులోని రాజకీయాల్లో ఉన్న మహిళ అయితే ఇంకెలా ఉండాలి, మంత్రి స్థాయి మహిళ అయితే ఏ రకంగా ఉండాలి, చాలా అంశాలు ఆవిడ చాలా గొప్పగా స్పీచ్లు ఇచ్చారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. అది ఎవరూ మర్చిపోలేరు. కానీ దొరికారు ఇప్పుడు యూరోప్లో ఆ డ్రెస్తో దొరికేసిందిరా రోజా, ఆర్కే దొరికింది అని చెప్పి వైరల్ చేస్తున్నారు. మహిళలు డ్రెస్సుల గురించి అసలు మాట్లాడుకోకూడదు, తప్పే ఉంది. ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు. పురుషుడితో పాటు సమాన హక్కు కూడా దేశంలో మహిళకి ఉండాలి, ఉండి తీరాలి. వాళ్ళు చేసిన తప్పేంటి? మహిళ లేకపోతే ఈరోజు పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? మహిళ దగ్గర నుంచే కదా. వాళ్ళని అవమానిస్తా, ఇష్టాసారంగా బాడీ షేమింగ్లు చేస్తా మాట్లాడడం అన్నది తప్పు. కానీ రోజా గారి విషయంలో ఒకరికి మనం నీతులు చెప్పినప్పుడు మనం పాటించాలి. మనం పాటించకుండా మేము నీతులే చెప్తాం, మాకు నచ్చినట్లుగా మేము విచ్చలవిడిగా ఉంటాము అంటే ప్రజలు హర్షించరు, సమాజం ఒప్పుకోదు, వాళ్ళు ప్రశ్నిస్తారు, వాళ్ళు గుచ్చి మిమ్మల్ని వెంటాడతారు. అదే జరిగింది ఈరోజు. పబ్బులు వీడియో ఒకటి, అది కూడా ఒక సంచలనాన్ని రేపింది. ఆవిడ పబ్బుల్లో డ్యాన్సులు వేసుకుంటాను, తప్పేం కాదు. ఇది సమాజం ఏమీ మీరు పబ్బుకి వెళ్ళొద్దో, మీరు మందు తాగొద్దో, లేకపోతే మీరు వేరే వాళ్ళతోటి మీరు చనువుగా ఉండొద్దో, లేకపోతే మీకు నచ్చిన డ్రెస్ వేసుకోవద్దు అని ఎవ్వరూ చెప్పరు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. మహిళ తనకు నచ్చినట్లుగా స్వేచ్ఛగా తన ఇష్టం వచ్చినట్లుగా చేయొచ్చు, తను ఏం కావాలనుకుంటే అది తీసుకోవచ్చు, ఏం కావాలనుకుంటే అది చేసుకోవచ్చు అని. ఇంకా మరి వేరే వాళ్ళు ఏం చెప్తారు? కానీ
మనం చేసినవన్నీ మనం చెప్తే శ్రీరంగ నీతులు, ఎదటోడు చెప్తే బండబూతులు అనే విధంగా ఉన్నారు కాబట్టి ఈరోజు రోజా టార్గెట్ అయ్యారు. చాలామంది డ్రెస్సింగ్లు వేసుకుంటారు, ఈరోజు సినిమా ఫీల్డ్ అవనియండి, లేకపోతే స్పోర్ట్స్ అవనియండి, చాలా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వాళ్ళు వాడుతుంటారు. మోడల్స్ చాలా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వాడుతుంటారు. బికినీస్తో కూడా, బికినీ అన్నది ఒక డ్రెస్, అది అసభ్యం కాదు. మనం చూసే కళ్ళని బట్టి ఉంటుంది అందులో అసభ్యత అన్నది. సభ్యత అసభ్యత అన్నది మనిషి నడవడికలోని వాళ్ళు చూసే చూపులో ఉంటుంది, వాళ్ళు ఆలోచించే ధోరణిలో ఉంటుంది. కానీ ఈవిడ విషయానికి వచ్చేసరికల్లా అది మొత్తం తారుమారు, కంప్లీట్గా నెగిటివ్గా ట్రోల్ చేస్తున్న నేపథ్యం. ఎవరిని ఇందులో తప్పు పట్టాలో ఎవరిని తప్పు పట్టకూడదో తెలియని పరిస్థితి. ఈరోజు సోషల్ మీడియా విస్తారంగా పెరిగింది. ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా వితిన్ సెకండ్స్లో మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. ఇక రోజా గారి విషయానికి వస్తే నగరి, మరి నగరి ఆవిడ నియోజకవర్గం, ఆవిడని నమ్మి గెలిపించుకున్నారు. ఆ నియోజకవర్గానికి ఆవిడ దూరం అయిపోయారట, చెన్నై ఆవిడ మకాం మార్చేశారట, వస్తున్న వార్తలు. అంతేకాకుండా ఈసారి చెన్నై నుంచి రాజకీయాలు చేయాలని ఆవిడ చూస్తున్నారట. ఎందుకంటే ఆవిడ హీరోయిన్ కదా, ఆవిడ ఎక్కడికన్నా ఉంటుంది, సౌత్ ఇండియా స్టార్ ఆవిడ, ఆవిడకి సుపరిచితులు అందరూ కూడా. రోజా హీరోయిన్ కాబట్టి తమిళ వాళ్ళకి తెలుసు, కన్నడ వాళ్ళకి తెలుసు, తెలుగు వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ మరి సెలవుమణి గారిది చెన్నై కాబట్టి, ఆయన మద్రాసి కాబట్టి వాళ్ళు అత్తగారు ఆస్థానంలో ఆవిడ రాజకీయాలు మొదలు పెట్టాలి. ఇంకెక్కడ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఈ టైంలో ఉంటే మనల్ని ఆలు భాషలో ఎత్తేస్తారు, ఎందుకు అనవసరంగా ఎత్తించేసుకోవడం లేనిపోనివన్నీ కూడా అని ఆవిడ ఎంత యాక్టివ్గా ఉంటుందంటే చూడండి, డ్యాన్స్లో ముచ్చటేస్తుంటుంది రోజా గారిని చూస్తుంటే. ఒక రాజకీయ నాయకురాలు ఇంత యాక్టివ్గా ఇలా ఉండాలి. ఏ ప్రోగ్రాం పెట్టండి ఆవిడ ధూమ్ ధామ్ చేస్తుంది అనడానికి నిదర్శనం. చూడండి ఎంత చక్కగా ఆవిడ డ్యాన్స్లు వేస్తుందో. ఆటే కాదు, పాటే కాదు, ఆటల్లో కూడా ఆడితేరిన రోజా. చూడండి కబడ్డీ 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 వాయించేస్తున్నారు పిల్లలతో, మగపిల్లలతో, యువకులను కూడా చెడు కూడా ఆడుతున్నది ఆవిడ. సో అంత మోర్ యాక్టివ్. ఆ మధ్యన ఏదో క్రికెట్ కూడా ఆడారు, ఆవిడ ఆటను ఆడలేదు, ఆవిడ వెయ్యని డ్యాన్స్ లేదు, ఆవిడ పాడిన పాట లేదు అన్న చందంగా ఉంటుంది రోజాతో. మరి అలా ఉంటుంది ఆవిడతో. చూడండి ఆ విజువల్స్ అన్నీ కూడా చాలా వైరల్ అయిన విజువల్స్. అంటే రోజా గారు ఏం చేసినా అది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది, ఈ ఫోటోతో సహా. ఇప్పుడు దాకా ఆటలు అయిపోయినాయి, డ్యాన్సులు అయిపోయినాయి, పాటలు అయిపోయినాయి, పబ్బుల్లో చిందులు అయిపోయినాయి. ఇది యూరప్ వీధుల్లో ఆమె డ్రెస్సింగ్ మీద వస్తున్న వైరల్ ఫోటో. ఈవిడ ఈ రకంగా ఉంటే ఒకసారి వంశీ గారి దగ్గరికి కూడా వెళ్ళి మళ్ళీ వెనక్కి వద్దాం. ఇక వంశీ గారి నేపథ్యం తెలుగుదేశం పార్టీ, ఒక ఫైర్ బ్రాండ్, జూనియర్ ఎన్టీఆర్ గారితో చాలా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి. పెద్ద ఎన్టీఆర్ గారి దగ్గర కూడా వీళ్ళు మనవడితో, ముద్దుల మనవడు కదా మరి జూనియర్ ఎన్టీఆర్, పెద్ద ఆయనకి ముద్దుల మనవడు. ఎందుకంటే ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆయన ఫీచర్స్ కొన్ని ఉంటాయి, అందుకనే ప్రజలు యాక్సెప్ట్ చేశారు కూడా జూనియర్ ఎన్టీఆర్ని. సో ఆ నేపథ్యంలో వాళ్ళకున్న అనుమానంతో రెగ్యులర్గా వాళ్ళ టచ్లో ఉండేవారు. సొంత కుటుంబం, తాతగారు పార్టీ, ఆయన స్థాపించిన పార్టీ, వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. ఆయనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా దానిలో ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.